మూడో లెసన్ కనుక గమనిస్తే మనకి అవర్ ఫుడ్ అంటున్నాం. అంటే సాధారణంగా మన ప్రకృతిలో పర్యావరణం నుండి మొక్కల నుండి ఎలాంటి ఆహార పదార్థాలు లభిస్తున్నాయి, జంతువుల నుండి ఆహార పదార్థాలు లభిస్తున్నాయి, ఏ జంతువుల నుండి ఆహారం మనకు కావాల్సిన రీతిలో ఎక్కువ ప్రోటీన్లు కలిగినవి, ఎక్కువ కార్బోహైడ్రేట్స్ కలిగినవి, ఎక్కువ విటమిన్స్ కలిగినవి, ఎక్కువ మినరల్స్ కలిగినవి, ఇలాంటి వాటిని గుర్తించడానికి కావలసిన సమాచారం మనకి ఇందులో పొందుపరచబడుతుంది. 5వ యూనిట్ కనుక గమనిస్తే షెల్టర్స్ అంటున్నాం. అంటే షెల్టర్స్ అనేవి ఈ ఆవరణ వ్యవస్థలో వివిధ రకాల జీవజాలాలు ఉంటాయి. చిన్న జీవజాలంతో పాటుగా అత్యున్నత జీవజాలాలు అంటాం. వాటిని మనం ఏమంటున్నాం, మనకి ఇక్కడ ఉత్పత్తిదారులుగా ఉంటున్నాయి, అదేవిధంగా వినియోగదారులుగా ఉంటున్నాయి. వినియోగదారులను వాటి యొక్క స్థానాన్ని బట్టి వాటిని వివిధ రకాలుగా పిలుస్తున్నాం. అంతిమ వినియోగదారులు అంటున్నాం. అంటే ఈ సృష్టిలో ఉన్న ప్రతి జీవిని అంతిమంగా తినే జీవులు అంటున్నాం. వాటిని తినే జీవులు కూడా ఉన్నాయి, విచ్ఛిన్నకారులు అంటున్నాం. మరి వీటి యొక్క జీవన ఆవాసం ఎక్కడ ఉంది, ఏ విధమైన ఆవాసాలు కలిగి ఉన్నాయి? కొన్ని హిమాలయ ప్రాంతాలలో ఉన్నాయి, కొన్ని అత్యధికంగా వర్షపాత ప్రాంతాలలో అంటే భూమధ్యరేఖ ప్రాంతాలలో ఉన్నాయి, అత్యధికంగా ఉష్ణం ఉన్న ప్రాంతాలలో ఉన్నాయి. కాబట్టి వారి యొక్క నివాస ప్రాంతాలు వివిధ రకాలుగా ఉంటాయి. కాబట్టి దాన్ని ఫోకస్ చేస్తూ 5వ యూనిట్ను పొందుపరచడం జరిగింది.